హాయ్ వెల్కమ్ టు రాజ్ ప్యాలెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే గిన 5th ప్లేస్కి అయితే వచ్చాము, 5వ షెడ్కి అయితే వచ్చాము. మాకు ఇక్కడ కానీ చూడాలి, ఇక్కడైతే సెట్ అవుతుందో లేదో తెలియదు వినాయకుడు. మేము ఇక్కడ ఫైనల్గా వచ్చాము, ఒకసారి చూద్దాం రండి వినాయకుడు. ఇక్కడైతే నాకు తెలిసినంత కింద బాగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కానీ ఇక్కడ కానీ వివిధ రకాలైతే వినాయకులు ఉన్నాయి, చూడొచ్చు. మనకి మినిమం 5 ఫీట్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయితే ఉన్నాయి. ఒక్కో రకం అనమాట. ప్రతిదీ రెండో బొమ్మ అనేది లేదు ఇక్కడ. ఇంకా ఇక్కడ కూడా అన్నీ రెడీ అవుతున్నాయి. ఇక్కడ ఫినిషింగ్ బాగానే ఇచ్చారు. ఇక్కడ హైయెస్ట్ పెట్టలేదు కానీ మినిమం ఒక 10 ఫీట్ వరకు అయితే పెట్టారు. ఈ మనిషిని కానీ దాంట్లో కలిపేస్తున్నారు. చూడచ్చు, ఇక్కడ మనకి ముసలి ఉంది కదా, ముసలి మీద నేను పెట్టినట్టు. ఇది వచ్చేసి 10 ఫీట్ దాకా అయితే ఉంటుంది. దీని ప్రైస్ అయితే వచ్చేసి మనకి స్టార్టింగ్ ఇక్కడ ఈ ప్లేస్ అయితే కింద 6,000 నుంచి స్టార్ట్ అయ్యాయి. మనం ఒకసారి ప్రైస్ అయితే చూసుకుంటే కానీ ఇప్పుడు వాళ్ళని అడిగి కనుక్కుందాం ఒకసారి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇది ఒక ఫ్రేమ్ వినాయకుడు మాదిరి. ఇది కానీ ఆర్డర్ ఇచ్చారనుకుంటా. भैया तुम्हारा ना? प्रदीप. वो प्राइस बोलेगा इधर, आइडल का प्राइस बोलेगा? हाँ बोलिए भाई, ये आइडल कितना पड़ेगा? ये मूर्ति आपको 25,000 25,000 पड़ेगा. कितना फीट आएगा वो? 6 फीट का. ये भैया ये आपको 35,000 पड़ेगा. ये कितना है फीट है? कितना? 8 ఇదైతే 8 అయితే వస్తుందంట. మనకి ఎంత 35,000 అయితే చెప్పారు మనకి. ఇక్కడ మనకి అడిగితే కానీ కొంచెం తగ్గచ్చు, మన డిస్కౌంట్ మీద అయితే మీరు అడిగి చూడండి. 35,000 సేమ్ ఫీట్. ఇది కానీ 35,000 చెప్పారు. ఇక్కడ చూడొచ్చు మనము న్యూ డిజైన్ అని చెప్పుకోవచ్చు. 3 సింహాలు. ఏ 45,000 बोला. ये कितना फीट है? 9 फीट का है. 9 అడుగులు అయితే ఉందంటే ఇది 40,000 అయితే చెప్పారు ఇక్కడ. మనం ఇంకా మిగతా చూసుకుందాం. ఇంకా ये बोलो भैया कितना पड़ेगा? 25,000. कितना फीट है? 7 फीट है. ये 30,000. ఇది చూసుకోవచ్చు. మనం 30,000 పడుతుందంటే ఇది ఎతికిన. ఇది కిतना ఫీట్ है? 8 ఫీట్ కా. ఇది వచ్చేసి 8 అడుగులు అయితే ఉందని చెప్పారు మనకి. ఇక్కడ పెద్దవి అయితే చాలా అయితే ఉన్నాయి. ఏ బోలేగా భయ్య? ఏ 35,000. ఇదైతే 35,000 అయితే చెప్పారు. ఫీట్ కిतना? ఫీట్ కిतना है? 8 ఫీట్. 8 ఫీట్ ज़्यादा అయినా 9 అడుగుల దాకా అయితే ఉంటుంది. వాళ్ళు 8 అని చెప్పారు మనకి. ఇక్కడ చూసుకుంటే ప్రతిదీ రీజనబుల్ ప్రైస్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు వాళ్ళకి దూరికి వెళ్ళారు. ఇక్కడ మనం చూసుకుంటే కానీ ఇది వచ్చేసి ఒక 6 ఫీట్ బిలోనే ఉంటాయి. ఇవన్నీ 5.5 అలా ఉంటాయి. ఇవి వచ్చేసి ఎంత లేదన్నా మేము తీసుకునేది వచ్చేసి 6 ఫీట్ అలా ఉంటుంది. ఇంకా మేము ఇవన్నీ చూసుకుంటూ పోతే కానీ మీకు మోడల్ని బట్టి వాళ్ళు ప్రైస్ అయితే చెప్తున్నారు. మేము అన్ని చోట్ల ప్రైస్ అడిగామంటే కానీ వీళ్ళ మాత్రం అయితే మేము అడగలేదు. ఇక్కడైతే కానీ మేము తీసుకున్నాం కాబట్టి వాళ్ళు మనకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి మేము అయితే అడిగి చెప్పాము. మనం విగ్రహాలకి అయితే పేరు పెట్టి అవసరం అయితే లేదు. ఇక్కడ పెద్ద వినాయకులు అయితే లేవు. ఇది హైయెస్ట్ ఫీట్ వచ్చేసి అక్కడ నుంచి చూసారా, అది వచ్చేసి 15 దాకా ఉండొచ్చు. దాని ప్రైస్ అయితే మేమేం అడగలేదు. भैया प्रदीप भैया वो कितना पड़ेगा? वो बड़ा 85. అది చెప్పే कितना ఫీట్ है वो? 14. అది వచ్చేసి 14 అడుగులు అని చెప్పారు. అంటే 85,000 అయితే చెప్పారు. మనకి ఏ రేంజ్లో వస్తారనేది మీరే అర్థం చేసుకోవాలా. ఫ్రెండ్స్, ఇప్పుడు చూపించిన వినాయకులు అయితే చూసారు కదా. మొత్తం మేము 5 షెడ్లు తిరిగాము. 5 షెడ్లలో మాది ఫైనల్ వచ్చిన షెడ్లోనే మాకు సెట్ అయింది వినాయకుడు.
ఇక్కడ ఎందుకు సెట్ అయిందంటే గిన మాకు రీజనబుల్ ప్రైస్ అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే ఫినిషింగ్ అని హైలైట్ ఇచ్చారు. ఇప్పుడు మేము పెయింటింగ్ ఒకటే వీళ్ళకి చెక్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు అయితే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు ఖచ్చితంగా అయితే చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్. మేము ఆర్డర్ చేసిన ఏరియా అయితేనే శ్యామల్పాల్ కళాకారు అనమాట. ఇది వచ్చేసి వాల్మీకి నగర్లో అయ్యప్ప స్వామి గుడి దగ్గర అయితే కానీ చెప్తారు ఎవరైనా కానీ. అక్కడికి వచ్చి శ్యామల్పాల్ కళాకారు అని చెప్తారు. మా ఛానల్ పేరు రాజ్ బాలాజీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే కినా 1000 రూపీస్ వరకు డిస్కౌంట్ ఉంటుంది. 1000 రూపీస్ అని చెప్పి ఎంతగానో డిస్కౌంట్ అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి.